అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చాలామంది ఫోన్ చేసి రాజేష్ అన్న ఏంటి సైలెంట్ అయిపోయి మధ్య ఎక్కడ మీటింగ్స్లో కనిపించట్లేదు, వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు, ఏంటన్నా ఏంటి విషయం ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. వారికి సమాధానం చెప్పడం కోసం నేను ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. నేను సైలెంట్ అవ్వడానికి కారణం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం నమ్మకంతోనే నేను సైలెంట్గా ఉన్నానండి. అంటే మీరు అనొచ్చు ఏంటి పార్టీ పనులు చేయకుండా మీరు సైలెంట్గా ఉండటం చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం అంటారు ఏంటన్నా అని. నిజమేనండి అది. ఎందుకంటే పార్టీ ఈ రోజున పార్టీలో మా పరిస్థితి అంటే ఇప్పటిదాకా నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మా మీద ఎంత గౌరవం చూపించారు, వారు మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, వారు మాతో మాట్లాడి మాకు కల్పించిన అవకాశాలు ఇవన్నీ మేము ముందు చెప్పాను. కానీ ఏ రోజు కూడా పార్టీలో మాకు ఎదురవుతున్న ఇబ్బందులు కానీ ఆటంకాలు ఏ రోజు మేము ముందుకు పెట్టలేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉండేవే, ప్రతి చోట ఉండే రాజకీయాలే అవి. ఎవడన్నా ఒకడు టాలెంటెడ్ ఉండి ఒక సమర్థుడు ఉండి తక్కువ కాలంలోనే ఎక్కువ దూరం ఎదుగుతున్నాడు అనుకోండి, వాడి మీద అలాంటివి ఉంటాయి, కామన్ అది. అవన్నీ మేము భరిస్తాం, మేము అన్నీ భరించాం కూడా. అయితే ఈ రోజున కొన్ని విషయాలు మమ్మల్ని అభిమానించే వాళ్ళకి వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వీడియో ముందు రావడం జరిగిందండి. ఏది అవునన్నా కాదన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద ఆయన ఈ రాష్ట్రానికి కనుక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందండి. ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా మనం ఆంధ్రుడి పౌరుషం, తెలుగోడి పౌరుషం అంటాను చూసారా, అవన్నీ నిలబడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవ్వాలండి అని కోరుకునే వాళ్ళం. కాబట్టే ఈ రోజున ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నా చాలా వరకు సంయమనం పాటిస్తున్నాం, సహనంగా ఉంటున్నాం, సహిస్తున్నాం, భరిస్తున్నాం. అయితే విషయంలోకి వెళ్దాం. చాలామంది నేను చాలాసార్లు చెప్పాను, నాకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికార ప్రతినిధి అన్నారు, నన్ను ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్ అన్నారు, అలాగే ఎస్సీ వర్టికల్ లీడర్ అన్నారు. అవి చాలా గొప్పగా నా ఎస్సీ వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టుకున్న నమ్మకంగా మాకు ఇచ్చే విలువగా నేను మా వాళ్ళందరికీ ఆ విషయంలో చైతన్యం చేయడం జరిగింది. ఎస్సీలను చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరంటారేంటి? ఎస్సీల కోసం పోరాడినోండి కదా నేను. ఇప్పుడు చాలామంది అన్నట్టు నేను ఏ పార్టీకి కార్యకర్తను కాదండి, ఏ పార్టీ కార్యకర్తని కాదు. నేను ఒక వర్గానికి సంబంధించి వర్గం హక్కుల కోసం పోరాడిన వ్యక్తిని. అంటే నా తమ్ముళ్ళు అందరూ నన్ను లీడర్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను లీడర్గానే గుర్తించారు. ఎప్పుడు మామూలుగా కార్యకర్తగా గుర్తిస్తే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఇలా ఒకటి ఎదుక్కుంటూ రావాలి. కానీ ఆయన నన్ను డైరెక్ట్ లీడర్ రిక్రూట్మెంట్ చేశాడు ఆయన. కాబట్టే మాకు ఎంత గౌరవం ఇచ్చాడు, ఎంత విలువ ఇచ్చాడు, ఆయన కోసం ఎంతన్నా పనిచేస్తామని చెప్పి పనిచేసాం మేము. ఎవరిని జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాలంటే, వాళ్ళు చేసే కుట్రల మీద మాట్లాడాలంటే, ఒక కొడాలి మీద, ఒక పేరుని మీద, ఒక అంబటి మీద, ఒక దూరంపూడి మీద, ఒక జక్కంపూడి మీద, ఒక గుడివాడ అమర్నాథ్ మీద, ఒక రోజా మీద, భయంకరమైన పవర్లో ఉన్న వాళ్ళ మీద మాట్లాడడానికి చాలామంది భయపడే టైంలోనే ఒక రకంగా రోడ్డుకి ఇచ్చాం వాళ్ళని. వాళ్ళు చేసే ప్రతి పని, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని కేసులు పడుతున్నా సరే నిలబడ్డాం. అయితే మరి మేము పార్టీ కోసం ఏం చేసాం కూడా మీ అందరికీ తెలియజేయాలి. తెలియకపోతే చాలామంది ఏమన్నారంటే, పార్టీ ఎంత గుర్తించినా పార్టీని మోసం చేస్తావా, పార్టీ ఎంత మీకు అవకాశం కల్పించి ఎంత గౌరవించిందా నువ్వే చెప్పావు కదా అని నా మాటలనే సోర్స్గా తీసుకుని ఈరోజు మా పరిస్థితి అర్థం చేసుకోకుండా మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు మాకు ఇచ్చిన పదవులు అధికార ప్రతినిధి కానీ, స్టీరింగ్ కమిటీ మెంబర్ కానీ, ఎస్సీ వర్టికల్ లీడర్ కానీ, ఈ పదవులు పని చేయటం కోసం, అంటే వర్క్ చేయడానికి ఉపయోగపడే ప్రోటోకాల్ మాత్రం ఉంటుంది దానికి. అధికార ప్రతినిధి అంటే ఖచ్చితంగా మా పార్టీ మీద, మా నాయకుల మీద ఎవడన్నా దుష్ప్రచారం చేస్తే ఎదుర్కోవాలి. ఎస్సీ వర్టికల్ లీడర్ లేకపోతే ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్ అంటే ఎస్సీలోకి పార్టీని ప్రమోట్ చేయాలి, ఎస్సీలో మీటింగ్స్ పెట్టాలి. మేము కూడా అదే కోరుకునేవాళ్ళు, మాకు పని ఉండే పదవి ఇవ్వండి, మాకు పని చేసే అవకాశం ఇవ్వండి అనేవాళ్ళు. అలాగే చేసాం పని. కానీ అధికారం ఉండే పదవులు ఉంటాయి పార్టీలో, అన్ని పార్టీల్లో. అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి. అధికారంలో ఉండే పదవులు ఏంటి? పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జు. ఈ పదవులకి అధికారాలు ఉన్నాయి, ప్రోటోకాల్ ఉంటుంది, కింద ఒక టీం ఉంటుంది సపరేట్గా. అలాంటి పదవులు ఏ రోజు మేము కోరుకోలే. మాకు తెలిసినా కూడా మేము పని చేసే అవకాశం ఉండే పొజిషన్లో కోరుకున్నాం తప్ప అధికారం చలాయించే పొజిషన్లో ఏ రోజు మేము కోరుకోలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఎందుకంటే చాలామంది అంటున్నారు, అన్న రాజేష్ అన్న నువ్వు ఒకవేళ టికెట్ పొత్తులో మారుండొచ్చు, అయినా కూడా పీగాన్ వరకు నువ్వే ఇన్ఛార్జ్ కదా, నువ్వు ఎందుకు వెళ్ళి ఆడికి వెళ్ళి పని చేయట్లేదు అని. ఎందుకు పని చేయట్లేదంటే అక్కడ
కొద్దిమంది నాయకులు ఎవరైతే సెకండ్ లైన్ థర్డ్ లైన్ లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ రాజేష్ ఇక్కడ నాన్ లోకలు, రాజేష్కి ఎలా ఇస్తారు, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎలా ఉంటాడని గొడవ చేస్తున్నారట. అయితే నేనేమంటాను, పార్టీకి మా వల్ల ఏ ఇబ్బందులు వద్దండి, పార్టీ మా వల్ల ఒక మాట కూడా పడకూడదు, పార్టీ ఒక మాట కూడా మా వల్ల పడకూడదని కదా ఇది ఎమ్మెల్యే సీట్ని కూడా సరే మాకు మేంగా తగ్గుతా ఉన్నాం. అలాంటిది ఇన్ఛార్జ్ కోసం నేను ఎందుకు గొడవ పడతాను? చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే అందరూ అనే మాటే, ఇప్పుడు పిఠాపురం జనసేన పొత్తులో వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అక్కడ వర్మ గారే తెలుగుదేశం ఇన్ఛార్జ్. ఒకవేళ అనపర్తి నిజంగానే రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వకపోతే బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే తెలుగుదేశం అభ్యర్థి అక్కడ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి గారే. సేమ్ మరి పీ గన్నవరంలో కూడా ఒకవేళ జనసేనకి వెళ్తే తెలుగుదేశం ఇన్ఛార్జిగా రాజేషే ఉండాలి కదా అని వాళ్ళు అనే మాటల్లో వాస్తవం లేకపోలే. అది మాకు జరిగిన అన్యాయంలో ఒక భాగం అని నేను చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే అవును, కానీ అవి జరుగుతాయి రాజకీయ పార్టీల్లో. కానీ పెద్ద ఆయనకి తెలియదు, పెద్ద ఆయనకి ఇలాంటి కింద స్థాయిలో జరిగే ఏ రాజకీయాలు తెలియదు. పాపం ఆయన చాలా ప్లెయిన్గా ఉంటాడు. ఎవడన్నా ఒకడు టాలెంటెడ్ ఉన్నాడంటే ఆడికి అవకాశం ఇవ్వాలి, ఆడి పోరాడే అవకాశం ఇవ్వాలి అనుకుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు రాజేష్ మాసాన్ అంటే, ఒక విద్యార్థి 5 సంవత్సరాల పాటు ఒక ఎగ్జామ్ కోసం తెల్లవారుజామున 3 గంటలకు లేచి తెల్లవారుజాము అంతా చదువుకుని పగలంతా చదువుకుని రాత్రి 11 గంటలాగా చదువుకుని చదువు కింద ఒక 5 సంవత్సరాలు చదివాడండి. చదివి ఆ ఎగ్జామ్లో వెళ్ళి తన ప్రతిభను నిరూపించుకోవాలనుకుని ఎంతో ఉత్సాహంగా రోజు ఉదయం లేచి దాన్ని రెడీ అయిపోయి ఎగ్జామ్కి ఇన్ టైంలో హాల్ దగ్గరికి వెళ్తే అక్కడ 10 మంది అడ్డంగా నించుని, ఒరే నువ్వు కనుక వచ్చి ఎగ్జామ్ రాస్తే మా అబ్బాయికి సెకండ్ మార్క్ వస్తుందనో లేదా మా అబ్బాయి తక్కువ అయిపోతాడనో ఆ కుర్రాన్ని బలవంతంగా అడ్డుకున్నారనుకోండి, బలవంతంగా అడ్డుకుని అక్కడి నుంచి ఆ కుర్రాన్ని కనీసం ఎగ్జామ్ కూడా రానివ్వకుండా బలవంతంగా తొక్కిపాడేయారనుకోండి ఆ కుర్రాన్ని, ఆడి పరిస్థితి ఏంటండి? ఇవాళ నా పరిస్థితి కూడా అదే. నిజంగా 5 సంవత్సరాల పాటు మేము ప్రిపేర్ అయ్యాం, మాకు అర్హత ఉంది, అవకాశం నిరూపించుకుని ఇది వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు కింద లైన్లో కొంతమంది తొక్కుపాడేయారంతే మమ్మల్ని. అయినా మేమేం బాధపడలే. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక రన్నింగ్ రేస్కి పార్టిసిపేట్ చేయడానికి 5 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసి పగలనక రాత్రి అనక సరిగ్గా రేసులో పాల్గొనే ముందు రోజు సినిమాలో చేస్తారు కదా, ఏదో యాక్సిడెంట్ చేస్తారు, ఆ రేసులో పాల్గొనకుండాను. సేమ్ అలాగే జరిగింది. అలా జరిగినా మేము బాధపడలేదండి, అలా జరిగినా దాని గురించి మేమే ఆక్షేపించలేదు. అయితే మా బాధను తెలియజేసాం పార్టీకి. అయితే సార్ ఓకే, మమ్మల్ని ఇలాగన్నారు, లేనిపోయిన ఆరోపణలు చేశారు, లేనిపోయిన తప్పుడు ప్రచారాలు చేశారు, కానీ కనీసం ఒక అవకాశం ఇవ్వండి. సరే ఇక పార్టీకి మా వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు కదా, నష్టం జరిగే పని అయితే మేము బయటికి వెళ్ళి కనీసం మేము మా వర్గాలకు అండగా నిలబడినట్టు అవకాశాన్న మాకు ఉంటుంది, మేము వెళ్ళి బయటికి వెళ్ళి పోటీ చేసుకుంటామని నేను పోటీ చేస్తానని చెప్పినప్పుడు చెప్తే నమ్మరు. రాయలసీమ నుంచి దాదాపు 50 మంది ముస్లిం సోదరులు ముందుకు వచ్చారన్నా, మీ తరపున మేము పోటీ చేస్తాం, మనందరం కలిసి నిలబడదాం, 10 ఓట్లు వస్తాయా 10,000 ఓట్లు వస్తాయా, గెలుస్తామో ఓడతాం తర్వాత విషయం. ఇక్కడ 100 మంది రెడీ అయిపోయారు నాకు, ఇది ఈ ఆంధ్రాలోను కోస్తా ఆంధ్రాలోను కలిపి ఏదోటి ఏదోటి అవును. కానీ మళ్ళీ అప్పుడు పెద్దలు మాతో పిలిచి, వద్దు మీరు అలా చేస్తే కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంది, మీరు అలా వెళ్ళొద్దు, ఎందుకంటే రేపు పార్టీ గెలిచిన తర్వాత మీ వర్గాలకి ఏమేం కావాలో నీ డిమాండ్లు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మేము నెరవేరుస్తాం కదా అన్నప్పుడు, అవును మేము వచ్చింది అందుకోసమే కదా, మా సొంతానికి మా స్వార్థం కోసం రాలే, మేము వచ్చింది ఈ వర్గాల అభ్యున్నతి కోసం వచ్చినప్పుడు మాకు ఒకవేళ ఒక టికెట్ లేకపోతే ఏమైంది, అవును ఆ వర్గాలకు మేలు జరుగుతుంది కదా, అందుకే వచ్చాను. వస్తే చాలామంది ఏమన్నారు, నిలకలేదు రాజేష్కి, నిన్నో మాట అంటున్నాడు, వేళో మాట అంటున్నాడు, రేపో మాట అంటున్నాడు అని. ఆ మాటకి ఇప్పుడు విలువ లేదండి. ఇప్పుడు రాజకీయాల్లో నిలకడ, నీతి, నియమం, నిబద్ధత, వంకాయ అవి ఏమి ఇప్పుడు రాజకీయాలు వర్కౌట్ కాదు. ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే ఐపీఎల్ టోర్నమెంట్ లాంటిది. ఐపీఎల్ టోర్నమెంట్లో ఏం జరుగుతుంది, ఈవేళ రోహిత్ మన బ్యాట్స్మెన్ ఉన్నాడు కదా రోహిత్ శర్మ ఒక టీం కొనుక్కుంటే రేపు వచ్చేటప్పుడు ఇంకో టీం కొనుక్కుంటుంది. మళ్ళీ ఐపీఎల్కి ఇందులో ఆడి క్రికెటర్ ఎవడైతే ఉన్నాడో ఆడు ఇంకో టీంలో ఆడుతున్నాడు. సేమ్ ఇక్కడ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయండి. ఈవేళ ఈ పార్టీలో ఉన్న నాయకుడి వేళ వచ్చే ఎలక్షన్కి ఈ పార్టీలో ఉండట్లే, వేరే పార్టీలో ఉంటున్నాడు. ఈరోజు ఈ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీ రేపు వచ్చేసరికి మళ్ళీ ఇంకో పార్టీతో పొత్తులోకి వెళ్ళిపోతుంది. ఇంకెళ్ళేటప్పుడు ఇక్కడ నిలకడ, నీతి, నియమం అలాంటివి ఉన్నాయండి. ఉదాహరణకి పొద్దున్న ఎవరో పెడితే వీడియో చూశాను, పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాట ఎవరో వర్మ గారు
ప్యాకెట్ క్లబ్లో నిర్వహిస్తాడని ఏదో విమర్శించాడు ఆయన. వెంటనే ఫ్యూ మినిట్స్ లేటర్ అని వేసేస్తే వర్మ గారే నాకు అంతా ఇక్కడ, వర్మ గారే నన్ను గెలిపిస్తారు అని ఇప్పుడు మాట. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా తిట్టినోళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కండువ కప్పుతున్నారు, ఆ పార్టీలో తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తున్నాడు. గతంలో ప్రశాంత్ కిషోర్ గారిని బీభత్సంగా ఫైట్ చేసాం మేము. ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన దుష్ప్రచారాలు చేశాడండి. ఈరోజు నా ప్రశాంత్ కిషోర్ గారు మా పార్టీ తరఫున మేము ఆయన చెప్పిన డైరెక్షన్లో ఎంతో కొంతమంది నడాల్సిన పరిస్థితి ఏమీ లేవండి. ఇక్కడ మనకి నాయకుడు మాత్రమే ముఖ్యం. ఇక మిగతా అన్నింటినీ కూడా పక్కన పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది అనేది అదొక్కటే బండ గుర్తు పెట్టుకోవాలి మనం. అయితే మరి రాజేష్ ఎందుకు రావట్లేదు, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు బయట అంటే, ఇప్పుడు గతంలో నా మీద కేసులు పడుతున్నా, దాడులు జరుగుతున్నా, హత్య ప్రయత్నాలు చేస్తున్నా ఏ రోజు నేను ఆగలేదు. ఎందుకంటే శత్రువు కొట్టే దెబ్బ, శత్రువు వల్ల తగిలిన గాయం నాకు గర్వకారణం. నా ఫైట్ తట్టుకోలేక నా మీద హత్య ప్రయత్నం చేశారు, నా ఫైట్ తట్టుకోలేక నా మీద 30 కేసులు పెట్టారు, నా ఫైట్ తట్టుకోలేక ఆంధ్ర తెలంగాణలో TV9 లాంటి పెద్ద పెద్ద సంస్థలు నా మీద కేసు పెట్టాయి, గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు బయటికి వెళ్తుంటే హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. రే ఎవరినైతే నమ్ముకున్నావు వాళ్ళే నిన్ను తొక్కేశారు, నిన్ను కూరల కరేపాకులో తీసేశారు, నిన్ను వాడుకుని వదిలేశారు. ఇలాంటి మాటలు అవి తట్టుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టే సైలెంట్ అయ్యాను నేను. కష్టంగా ఉంది కాబట్టి ఇల్లు దాటి బయట రావట్లేదు. అర్థం చేసుకోవాలా? ఎందుకంటే ఈరోజు నా ముందు అన్ని ఆప్షన్లు ఓపెన్. ఈరోజు నేను వైసీపీలో జాయిన్ అవ్వడానికి, వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి నా ముందు ఓపెన్. ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్గా ఎక్కడైనా పోటీ చేయాలనుకుంటే అక్కడ పోటీ చేయించడానికి, నా వెనకాతలు సపోర్ట్ చేయడానికి నా మహాసైన్యం అంతా రెడీ. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న 34 నియోజకవర్గాలు నేను కంటెస్ట్ చేస్తానంటే నా వెనక రావడానికి నా వర్గాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే చాలామందికి తెలియదు ఏంటంటే, రాజేష్ మేరీమాత గురించి మాట్లాడినప్పుడు ఆ మాట అన్నాడు, లేకపోతే వాళ్ళ కులాన్ని తిట్టినప్పుడు జనసైనికుల్ని ఈ మాట అన్నాడు, లేదా ఆ ప్రణయన కుర్రని చంపేసినప్పుడు అగ్రవర్ణాల కోసం ఇలాగన్నాడు అనే ప్రచారం చేసి నా ఎమ్మెల్యే సీట్ తీయించేశారని ఈ రోజున ఆ ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఎస్సీలు కానీ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు అర్థం అవ్వలేనోడు తెంగురోడు ఎవరు లేడు, వాళ్ళందరూ రెడీ. ఇప్పుడు నేను వెళ్ళి ఆ పాయింట్ తీసుకుని, ఇగో నాకు ఎలా జరిగింది అవమానం, ఖచ్చితంగా నాలాంటి వాడిని ఇక రేపు పొద్దున్న వచ్చేటప్పుడు కూడా రానివ్వరు. రేళ్ళు తొక్కేయాలనుకున్నప్పుడు 10 మంది చాలు తొక్కేస్తున్నారు. కానీ మనకు సపోర్ట్ చేసేవాళ్ళు అదే కాపుల్లోనూ, అగ్రవర్ణాల్లోనూ, లేకపోతే ఇంకా మరి కురాల్లో చాలామంది ఉంటున్నారు, గొప్ప వ్యక్తులు, ఆదర్శవంతులైన వ్యక్తులు. ఇక్కడ బ్యాడ్ ఏంటంటే మనల్ని తిట్టే 10 మంది రోడ్డుకి ఎక్కుతారు తప్ప మనల్ని సపోర్ట్ చేసే 90 మంది నిశ్శబ్దంగా మౌనంగా ఉంటారు. ఆ మౌనం ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే, మాకు ఓటు వేయండి, ఇదిగో మేము అవమానపడి వచ్చాం మీ దగ్గరికి, దయచేసి మాకు ఓటు వేయండి అంటే ఆ రహస్య ఓటు వేయడానికి ఉపయోగిస్తారు. 200% వేస్తారు అన్ని కులాల్లో ఉన్నవాళ్ళు. కానీ ఆ ఆప్షన్ కూడా మేము తీసుకోలే. ఇదంతా ఆల్మోస్ట్ సహనమే అండి. ఎందుకు ఇంత సహనం, ఎందుకు ఇంత సహించాలి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ బయటకు వచ్చినప్పుడు ఇంత ఆలోచించలేదు మేము అస్సలు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే, మళ్ళీ ఇంకా మా పార్టీ ఇంకా కూటమి ఇంకా అధికారంలో రాలేదు, కానీ అధికారంలో ఉన్నప్పుడే ఇమ్మీడియట్గా లేదు చాలా చాలా అన్యాయంగా వెళ్తున్నాడు, తప్పిది అని బయటకు వచ్చిన వాళ్ళు ఈ రోజున ఇన్ని జరుగుతున్నా అదృష్టం దురదృష్టం సొంత పార్టీ చేతే అవమానపడినా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే, ఇక ఈ పెద్ద ఆయన మీద ఉన్న నమ్మకమే. ఆయన వస్తే రేపు రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకం. కేవలం ఆ నమ్మకంతోనే మేము ముందుకెళ్తున్నాం, సైలెంట్గా ఉన్నాం, అన్నీ భరిస్తున్నాం, అన్నీ సహిస్తున్నాం. ఎందుకంటే అడిగినప్పుడు మన వాళ్ళు అడిగినప్పుడు ఇన్ఛార్జ్ ఎందుకు ఎవరు మీకు అంటే, పీగానవరానికి మన రాంబాబు గారికి ఇస్తున్నారంటే అన్నారు. అదే రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయం, ఇగో రాజేష్ మహాజన్ నాడు క్యాండిడేట్కి వస్తానంటే వ్యతిరేకించిన ఆయనంట. ఆయన సపోర్ట్ చేయలేదట పార్టీ నిర్ణయాన్ని. ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన కూడా వ్యతిరేకించి నిరసనలు చేయడానికి వాళ్ళు ప్రేరేపించారట. అంటే పార్టీ లైన్ దాటిన వ్యక్తులు. మరి వాళ్ళనే పార్టీ గుర్తిస్తున్నప్పుడు పార్టీ లైన్లో ఉండి పార్టీ కోసం అవసరమైతే నేను ఎమ్మెల్యే టికెట్ని కూడా వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించిన రాజేష్ మహాజన్కి ప్రతిసారి అవమానం ఎదురవుతున్నా సరే మేము సహిస్తూ సైలెంట్గా ఉన్నామంటే దానికి కారణం ఈ పెద్ద ఆయన మాత్రమే, ఈ రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే. బయటికి వెళ్ళి మేము ఏది చేసినా అది మళ్ళీ ఒకవేళ మీకు ఇంకో విషయం చెప్తాను. వైసీపీ గ్రూపుల్లో నడుస్తున్న చర్చ, చంద్రబాబు నాయుడు రాజేష్ మహాజన్ అనేవాడిని ఉపయోగిస్తున్నాడు. ఆడి కనుక ఖచ్చితంగా అన్ని చర్చలకి, అన్ని మసీదులకి, అన్ని ఎస్సీ కాలనీలకి తిరిగి ఇగో నాకు ఈ అన్యాయం జరిగింది, దీనికి కారణం వైసీపీ వల్ల నేను ఈ అవకాశంలో దూరం అయ్యాను, నాకు ఓటు వేయండి అని కనుక ఆడి అందరి దగ్గరికి కానీ తిరిగాడంటే
ఖచ్చితంగా ప్రభావం చూపించగలుగుతాడు. అంటే వాళ్ళు ఇన్ని వేల ఓట్లని వాళ్ళు అన్నారు, అది నేను చెప్పినా కొంతమంది నమ్మరు కాబట్టి చెప్పట్లేదు. ఖచ్చితంగా వాడు ప్రభావం చూపించగలుగుతాడు. చాలా పెద్ద స్ట్రాటజీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళ గ్రూపుల్లో చర్చలు, వాళ్ళ ప్యానల్ సభ్యులు డిబేట్లు ఇవన్నీ చేశారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీ పెట్టి నన్ను పోటీకి దింపేవాడైతే మరి ఆయనే మళ్ళీ పిలిపించి వద్దు పోటీ చేయొద్దు, నువ్వు అలా ఉండమ్మా, మీ వర్గాలకు కావాల్సిన అన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చి చూస్తుందని ఆయన ఎందుకు ఆపేస్తాడు మమ్మల్ని? మరి ఇప్పటిదాకా డిబేట్లు ఎట్టిన వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు నాయుడు వదిలేస్తున్నాడు రాజేష్ని ఒక బాణంలాగా, చంద్రబాబు నాయుడే వెనకుండా ఆడిస్తున్నాడు అని ఎవడైతే డిబేట్లో మాట్లాడాడు మీ మొఖాలు ఎక్కడెట్టుకుంటారు? ఇప్పుడు ఏది జరిగినా దాని మీద ముద్ర వేసేయటం. అరే మేము పార్టీలోనే ఉంటున్నామంటే చంద్రబాబు నాయుడు కొనేసాడు, లేదు పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, లేదు పోనీ 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేద్దాం అనుకుంటే ఇది జగన్ ఓటు చేల్చడానికి చంద్రబాబు నాయుడు చేస్తాడు రా. ఎలా బతకాలండి? ఇంకా ఏం చేసినా తప్పే ఇక్కడ. అలాంటప్పుడు ఎలా ముందుకెళ్ళాలి? సాధారణ వ్యక్తులు ఎలా బతకాలి? ఇంత అణిచివేత. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో మేము ఒక ఎక్స్ట్రా ప్లేయర్ అంతే. 14 మంది టీం ఉంటుంది, 11 మందే గ్రౌండ్లో దిగుతారు, ఉన్న 3 పెవిలియన్లో కూర్చొని ఏం జరిగితే చూడటమే. అదే పరిస్థితి ఇప్పుడు మాది కూడా. తెలుగుదేశం పార్టీ కోసం ఏం చేసాం మేము అంటే చాలా పోరాటం చేసాం. భువనేశ్వర్ అమ్మ గురించి మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు, ఎవరైతే పట్టాభి గారి మీద దుష్ప్రచారం చేసినప్పుడు, ఆయన ఎవరండి, నారాయణ గారి మీద వాళ్ళ మరదల గారు వచ్చి అటాక్ చేసినప్పుడు, అచ్చెన్నాయుడు గారి గురించి, అయ్యన్న పాత్రుడు గారి గురించి ప్రతి చోట మేము అడ్డుపడుతూనే ఉన్నాం. వాళ్ళు 100 కోట్ల రూపాయలు చేసిన దుష్ప్రచారాన్ని రూపాయి ఖర్చు లేకుండా మేము అడ్డుకునేవాళ్ళం. ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసే ఎవరు లక్ష్మీపార్వతిని, ఇక ఈ చెప్పాను కదా ఇందాక రోజా గారిని కానీ లేకపోతే కొడాల నాని గారిని, పేరు నాని, ఇలాంటి వాళ్ళని అయితే ఆల్మోస్ట్ రోడ్డుకి ఇచ్చేసాం. రూపాయి ఖర్చు లేకుండా చేసాం మేము ఇదంతా. చంద్రబాబు నాయుడు గారి మాటలు, వక్రీకరించిన మాటలు ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అనేవి. అరే సిద్ధాంతపరంగా ఒక పార్టీ కమిట్ అయ్యి ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో, జనసేనలో లేకపోతే వైసీపీలో 175 నియోజకవర్గాల్లో ఎంతో కొంత ప్రభావం చూపించగలిగిన వాళ్ళు పార్టీ అధ్యక్షులు కాకుండా ఎవరుంటారండి? ఈరోజు మేము పోటీ చేస్తామంటే అటు వైసీపీ మా ఓటు చీల్చడానికి వస్తారని వాళ్ళు అంటున్నారు, ఇంకో పక్కన కూటమికి నష్టం జరుగుతుందని వీళ్ళు అంటారు. అంటే ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో వీళ్ళ ప్రభావం అయితే ఉందని అందరూ ఒప్పుకుంటారు. కానీ ఒక సీట్ ఇస్తే మాత్రం సీటుకు అనర్హుండని చెప్పి ప్రచారం చేశారు. నేను ఎంతో అభిమానించే కాపులకు నన్ను ద్వేషిగా చిత్రీకరించారు. నేను కలిసిమెలిసి వెళ్ళిపోతున్న అగ్రవర్ణాలకి నన్ను ద్రోహిగా ఎప్పుడో వీడియోలు 7 సంవత్సరాల క్రితం వీడియోలు పట్టుకొని అయినా భరించామండి, అయినా సహించాం, ఇప్పటికి ఇంకా సహిస్తూనే ఉన్నాం. అవమానాలు జరక్క కాదు, అయితే అవమానాలు మాకు ఈరోజు ఏం కొత్త కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాయి. అయితే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు రాయేష్ ఇది సీట్ ఇవ్వకపోతే చేయవా, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే నువ్వు చేస్తావా అన్నారు. ఇవ్వకపోయినా చేస్తున్నాను కదండి. వారు ఇస్తారని నాకు తెలీదు, ఇచ్చారు. ఇచ్చిన దాన్ని వారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు నేనే తప్పుకున్నాను, అయినా పని చేస్తున్నాను కదా. కానీ ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే సీట్లు పొందిన మిగతా వాళ్ళు, అన్ని పార్టీల్లో పొందిన వాళ్ళు మాకంటే అన్ని విషయాల్లో గొప్పవాళ్ళే అయితే నేను మాట్లాడుకుంటూ ఊరుకుందునండి, నేనేం మాట్లాడబోతున్నాను. అయినా ఇప్పుడు మాట్లాడట్లేదు. కానీ ఇంత పోరాటం చేసి ఇంత ఇది చేసిన మాకన్నా సైలెంట్గా ఉండి ఏం మాట్లాడకుండా పార్టీకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాట్లాడిన వాళ్ళు ఈరోజున 3 పార్టీల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇప్పుడు ఎందుకంటే గన్నవరం తీసుకుందాం, గన్నవరంలో ఒకవేళ నా టికెట్ తీశారు, కొన్ని జనసేనకి ఇచ్చారు. జనసేన పార్టీని వేరే పార్టీ అని ఏ రోజు అనుకోలేదు నేను, అది నా పార్టీయే. పవన్ కళ్యాణ్ గారు కూడా మా నాయకుడు అనుకుంటాను నేను, అనుకునే చనువుగా చెప్తున్నాను నేను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చినప్పుడు రాజేష్ గారి సీటు కదా ఇది, సరే జనసేన పార్టీలో 9 సంవత్సరాల నుంచి ఇక పలానా ఓడు పనిచేస్తున్నాడు, వీడు యువకుడు, వీడు ఉత్సాహవంతుడు, వీడు ఉడుకు రక్తం కలిగినాడు, వీడికి ఇస్తున్నాను టికెట్ అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆయన అంటాడు కదా రబ్బర్ చెప్పులతో రాజకీయం, యువకులు రావాలి, కనకరమండే యువకులు కావాలి, పోరాడే వాళ్ళు కావాలని. ఆ పోరాడే వాళ్ళు లిస్ట్ ఇస్తే రాజేష్ గారు ఎక్కడో చోట ఉంటాడు గ్యారంటీగా. మేము పోరాడింది ఆషామాషి వ్యక్తితో కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో పోరాడిన వాళ్ళ లిస్టు ఆంధ్రప్రదేశ్లో తీయండి. ఖచ్చితంగా మా మీద అభిమానం ఉన్న వాళ్ళు అయితే టాప్ 5లో పెడతారు.
కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే టాప్ 10లో గ్యారంటీగా ఉండాలా. మరి అలాంటి వాడిని కూడా తీసి ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, అక్కడ వాళ్ళు అందరూనేమో ఆ రిటైర్డ్ ఎంప్లాయ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చాడు అంటారు. అలానే రిటైర్డ్ ఎంప్లాయీస్కి అన్ని పార్టీలు మరి ఇలాగ ఉంటున్నప్పుడు ఏ రాజకీయాల్లో మనం నిజాయితీని, నిబద్ధతని, హానెస్టీని ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? ఇప్పటికి ఇంకా మేము సైలెంట్ అయిపోయాం. మరి నాకు తెలిసి ఈ వీడియో తర్వాత మళ్ళీ వీడియో మాట్లాడడం నాకు తెలియదు. ఎందుకంటే పార్టీ మమ్మల్ని పెట్టిన ప్లేసు మౌనంగా ఉండే ప్లేసే. బయటికి ఆడగానే వెళ్తుంటే ఏదన్నా ఆ పార్టీ ఎలా చేసింది, మళ్ళీ ఆ పార్టీ కోసం ఎలా చెప్పుకొస్తావన్నా నువ్వు అని నా శత్రువులో మిత్రువులో వాళ్ళ ముసుగులో ఉన్నవాళ్ళు హేళన చేస్తున్నారు. ఇప్పుడు దాకా వన్ సైడ్ వెళ్ళిపోయేవాడిని, రండి పార్టీలో మేము ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారిగా మాకు ఈ అవకాశాలు ఇచ్చాడు, మీకు ఏ కష్టం వచ్చినా మేము వస్తాం మీ దగ్గరికి, కమాన్ అని చెప్పి ఏదో రొమ్మిరుసుకుని తిరిగాం బయట. మరి ఇప్పుడు ఆ పరిస్థితిని పార్టీయే సర్లే మీరు ఆగండి, మేము కొత్త స్ట్రాటజీలో ముందుకు వెళ్తున్నామని వారు కొత్త స్ట్రాటజీలు వెళ్తున్నారు, మనం యాక్సెప్ట్ చేయాలి. నాయకుల నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలండి. నాకు ఈయన మీద నమ్మకం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి మీద. ఖచ్చితంగా మేము అందుకే సైలెంట్ అయిపోవటం, మౌనంగా ఉండటం జరిగిందండి.